వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతానికి షేక్పేటలోని ఓయూ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఇన్ఛార్జి కూడా ఉన్నాడు మనతో పాటు సీతారాం. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా నడుస్తుంది ప్రచారం, మరి ఏ పార్టీ గెలవబోతుంది? ఇప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే కనుక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుంటే జూబ్లీ హిల్స్ అన్నది బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. ఎందుకని మీరు అడుగుతూ ఉండొచ్చు. ఎందుకు మేము ప్రతి ఇంటికి తిరుగుతున్న దగ్గర ఏం కనబడుతున్నదంటే గత 10 సంవత్సరాల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తున్నదని ప్రతి ఒక్కళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. ప్రతి దగ్గర సమస్యలు ఏంటంటే ఇక్కడ లోకల్గా ఏంటంటే సమస్యలు ఉన్నాయి. కొన్ని డ్రైనేజీ, వాటరు, మన రోడ్స్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పట్ల స్థానిక జిహెచ్ఎంసీ వాళ్ళు అసలు పట్టించుకుంటలేరని, కనీసం తుడిచే దిక్కు కూడా లేదని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు అట్లా పక్కన పెడితే ఓటర్లు అంతా కూడా ఏమంటున్నారంటే, ఎవరి దగ్గరికి పోయినా కూడా ఏమంటున్నారంటే 2 సంవత్సరాల నుంచి మేము అన్ని రకాలుగా నష్టపోతున్నాము, మాకు వ్యాపారం లేదు, పనులు జరుగుతలేవు, పైసలు మూవ్మెంట్ లేదు, ఇండ్లు మన స్థలాల రేట్లు వరిపోయినాయి అని చెప్పేసి ఈ రకంగా ఏంటంటే ఓవరాల్గా మొత్తం అంతా కూడా చాలా డిస్సాటిస్ఫాక్షన్ తోటి ప్రజలు ఉన్నారు. అంటే ఇక్కడ మరి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అంటున్నాడు, దాదాపుగా 2 సంవత్సరాలు 22 నెలల పాలనలో కాంగ్రెస్ పాలనలో దాదాపుగా జూబ్లీహిల్స్కి ఎక్కడ లేని విధంగా ఇక్కడ డబ్బులు కేటాయించడం అనేది జరిగింది రాష్ట్ర సర్కార్. 15 సంవత్సరాలు మాగాటి గోపీనాథ్ ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిండు, ఏం అభివృద్ధి చేసిండు అని చెప్పేసి వాళ్ళ భార్య కోట్లు వేయవలసిన అవసరం ప్రజలకు ఏముంది? ఆమె వచ్చినప్పుడు, ఆమె కన్నీళ్లతో వచ్చినప్పుడు మీరు ప్రజలు ప్రశ్నించాలి అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల గురించి మేము ఇంత బడ్జెట్ పెట్టామంటున్నారు కదా. ఒక 2 ఫ్లైఓవర్లు చాలు వాళ్ళు పెట్టి, ఒక్క ఫ్లైఓవర్ అంత బడ్జెట్ లేదు వాళ్ళు పెట్టింది ఇంతవరకు. నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు పెట్టింది 4 కోట్లు. ఒక ఫ్లైఓవర్ తీసుకోండి, తోలిచౌకి ఫ్లైఓవర్ తీసుకుంటే చాలు. ఇంకా షేక్పేట ఫ్లైఓవర్ తీసుకుంటే లేము మనం. ఈ షేక్పేట ఫ్లైఓవర్ కాస్ట్ తీసుకుంటే సరిపో తెలుస్తున్నది ఎంత బడ్జెట్ పెట్టిందని చెప్పి. గతంలో మా ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు లగ్డిగాపోల్ నుంచి ఈ ఓల్డ్ బాంబే రోడ్ నుంచి మన బిహెచ్ఎల్కి మెట్రో రైల్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టినారు. ఏమైంది? అది ఎందుకు పట్టించుకుంటలేరు? ఆ ప్రపోజల్ ఎందుకు పక్కన పడేసినారు? సో డెవలప్మెంట్ యాంగిల్లో అసలు వాళ్ళు మేము చేసినామని చెప్పడానికి చేసేదానికి అసలు ఎక్కడ పొందడం లేదు. వాళ్ళు ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఎక్కడ కూడా కంపారిజనే లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అయిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. ఆయన నామినేషన్లోనే లక్షలాది మంది కూడా తల్లి రావడం అనేది వచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 30,000 ఓట్లతోని గెలవబోతున్నా అని చెప్పేసి కూడా అభ్యర్థి కూడా చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు చాలా చెప్పుకోవచ్చు అండి. చెప్పుకున్నంత మాత్రాన, జనం వచ్చినంత మాత్రాన, జనం ఏంది స్థానికుల ఓటర్ల వాళ్ళు బయట నుంచి కూడా చాలా మంది వచ్చి ఉండొచ్చు. వాళ్ళంతా ఓట్లు వేస్తారు. బయట వాళ్ళు ఇప్పుడు మేము ఉన్నాము, మాకు ఓట్లేదు, మేము ప్రచారం చేస్తున్నాము అంటే మేమంతా ఓట్లు వేసినట్టేనా? అట్లా కాదు, కరెక్ట్ కాదు. ఓటర్లను కన్సల్ట్ చేయాలి. ఓటర్లతో మేము సమావేశం అవుతున్నాము, ఓటర్లను కన్సల్ట్ చేస్తున్నాము. మేము ఓటర్ల యొక్క భావాలనే మేము చెప్తున్నాం తప్ప కానీ మా సొంత కవిత్వాలను మేము పెడతాం. ఊరికే జనం నేసుకొచ్చేసేసి ఇంతమంది జనం ఉన్నారంటే ఏం ఉపయోగం ఉన్నది? అదే ఉపయోగం. రేపొద్దున మా నాయకులు వచ్చిన రోజున, మా రాష్ట్ర నాయకులు వచ్చిన రోజున కూడా జనం విపరీతంగా ఉంటారు. దాంట్లో ఏం డౌటే లేదు. ఇప్పటికే ఉన్నారు, ఇంకా వస్తారు. సో దాన్ని మనకు జనం వచ్చినంత మాత్రాన మనకు గెలిచిపోతున్నామని అనుకుంటే అది ఒక రకమైన కళల సౌధంలో రాజమౌళి గారి గ్రాఫిక్స్ చూసినట్టు ఉంటుంది, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఓటి చోరీ అని చెప్పేసి కూడా మీ బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్నికల కమిషన్కు కాంప్లీట్ కూడా చేయడం అనేది జరిగింది, మెమరాండం కూడా ఇచ్చారు. మరి ఇక్కడ కూడా ఈ డివిజన్కి సంబంధించి కూడా ఓటు చోరీ అనేది జరుగుతుందా? ఏమన్నా ఓట్లు పట్టుకునే అవకాశం ఉందా? మీరు పట్టారా? ఇక్కడ మేము ప్రస్తుతానికైతే ఇంతవరకు అట్లాంటి దాని మీద మేము ఇంకా దృష్టి పెట్టలేదండి. ఇంకా మా దృష్టికి అయితే రాలేదు. ఇక్కడ కాకుండా ఏంటంటే ఓటు చోరీ అనే విషయం ఎందుకు వచ్చిందంటే ప్రధానంగా ఏంటంటే బీహార్ రాష్ట్రంలో, కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు చెకప్ చేసినారు ఈ విషయాన్ని. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ ఓటు చోరీ కార్యక్రమం చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు అదే పరిస్థితి ఇక్కడ ఉన్నది అని చెప్పేసి కొన్ని ఓట్లను ఒకే ఇంట్లో ఒక 40 ఓట్లు ఉండడం అన్నది దాని మీద వాళ్ళు పాయింట్అవుట్ చేసిన ఇక్కడ కూడా ఓటు చోరీ ఉన్నది. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే, జాతీయ నాయకుడే ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మరి స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఓటు చోరీ చేయకూడదు కదా, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి కదా. మరి కానప్పుడు అదే వస్తుంది ప్రాబ్లం. సార్ ఇంకో విషయం చివరిగా, అంటే ఇక్కడ మంత్రులు కూడా మీ అభ్యర్థి పైన కామెంట్ చేయడం అనేది జరిగింది. ఆమె కన్నీళ్ళు అనేటివి ఓట్ల గురించే పెడుతుంది అని చెప్పేసి కూడా 2 మంత్రులు కూడా కామెంట్ చేశారు. మరి ఈ కామెంట్లను మీరు ఎట్లా చూస్తారు? ఎంత బాధాకరం విషయం అంటే మనము తెల్లారు లేస్తే మనమందరం కూడా మన సాంప్రదాయాలు, వ్యవహారాలు మనకు అందరికీ తెలిసిందే. ఒక మనిషి, మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే బాధపడకపోవడం అన్నది చాలా దురదృష్టకర విషయం. ఏంటంటే మనిషి బాధపడకుండా ఉంటాడు. చనిపోతే ఎక్కడెక్కడోళ్ళో వస్తారు, మనం ఎక్కడెక్కడోళ్ళో వస్తాం, చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది వస్తాం. వచ్చి బాధ వెళ్ళి పుచ్చుతున్నప్పుడు ఏమవుతుంది? సాధారణంగా ఎవరుంటే ఆ పరిస్థితిలో ఎవరున్నా కూడా అందులో ఒక మహిళ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఆమె బాధపడుతుందండి.
ఆమె బాధపడిందని చెప్పి అనడం ఎట్లా? ఇప్పుడు ఆమె చనిపోయి ఆయన ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయి ఉంటే అది వేరే విషయం. నిన్నగాక మొన్న ఆయన చనిపోయి ఆ మహిళ బాధపడుతూ ఉంటే ఆ మహిళ బాధపడుతుంది అని అనడం ఎంత దురదృష్టకర విషయం అంటే మహిళా సమాజం మొత్తము ఈ కాంగ్రెస్ పార్టీని చీ అనాలి.